సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయం లేచి దేవుని ముఖ దర్శనం చేసుకున్నారా? నిన్నటి దినం అందించబడిన వర్తమానం కొన్ని వేల కుటుంబాలు వినటానికి ప్రభు కృప చూపించారు. ఆ వర్తమానం విని మా ప్రార్థన బలిపీఠాలు తిరిగి కట్టుకుంటున్నాం. అయ్యా, అరుణోదయ ప్రార్థనలో దాగిన దీవెన నిజంగా మా హృదయాలను కదిలించింది, పురికొల్పింది. తప్పకుండా ప్రార్థన చేసుకుంటాం అని నిన్న ఎంతోమంది కామెంట్స్ పెట్టారు. ఓ మాట, నేను వర్తమానం విని ఈరోజు ఎంతమంది ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారు? ఈరోజు అరుణోదయపు దినాలు లేచి ప్రార్థన చేసుకున్న బిడ్డలందరూ కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎన్నింటికి లేచారో, ఎంతసేపు ప్రార్థన చేసుకున్నారో. జస్ట్ మీ ప్రార్థన జీవితం ఇతరులకు ఇన్స్పిరేషన్గా ఉండాలి అనే ఆలోచనతోనే కానీ మీరు ఎంతో గొప్ప భక్తిపరులో నలుగురికి చాటి చెప్పాలి అనేది కాదు నా ఉద్దేశం. మీ భక్తి ఇంకా ఇతరులకు స్ఫూర్తిదాయకంగా, అరే నేనెందుకు అలా ప్రార్థన చేసుకోకూడదు అనే ఆలోచన మీ ప్రార్థన ద్వారా వాళ్ళ గుండెల్లో పుట్టించాలి అనేదే నా తాపత్రయం, నా హృదయ భావన. తప్పకుండా నన్ను మీరు అర్థం చేసుకున్నారు, అందుకు దేవునికి మహిమ. మంచిది. ఈరోజు బుధవారం కదా, సాయంకాలం 7 గంటల నుంచి 9:30 వరకు అపోస్తులైన పౌలు వారి జీవితంలో నుండి దివ్యమైన పాఠం. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు ఎదురైనా సాగిపో, ముందుకే సాగిపో. ఎన్ని ఆటంకాలైనా అవరోధాలైనా సాగిపో, ముందుకే సాగిపో. ఓ స్ఫూర్తిదాయకమైన జీవితం పౌలు వారిలో నుండి ఈ రాత్రి మనం విందాం. నా చిన్న మనవి, మీకు అవకాశం ఉంటే సాయంత్రం లైవ్ ఇచ్చేటప్పుడు కుటుంబ సమేతంగా పిల్లలను కూడా దగ్గర కూర్చోబెట్టుకొని లైవ్లో ఏమాత్రం అవకాశం ఉన్న భార్య, భర్త, పిల్లలు ఇంటిల్లపాది కుటుంబ సమేతంగా బుధవారం సాయంత్రం లైవ్ చూడగలరని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి విశేషంగా రేపు, ఎల్లుండి గురు, శుక్రవారాలు ఓమన్ దేశం మస్కట్ అనే ప్రాంతానికి నేను వెళ్తున్నాను. క్షేమకరమైన ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. మరి విశేషంగా సోమవారం, వచ్చే సోమవారం 16th మండే బెంగళూరులో కుటుంబ ఆశీర్వాద సదస్సు బెంగళూరులో ఏర్పాటు చేయటం జరిగింది. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో లైవ్ చూస్తున్న మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా కుటుంబాలుగా స్థలానికి వచ్చి దైవాశీర్వాదాలు పొందగలరని ప్రేమతో మీ అందరికీ నా మనవి. మంచిది. ఈ దినం ఓ ప్రత్యేకమైన సందేశం. పరిశుద్ధాత్ముడు కొన్ని దినాల నుంచి ఈ అంశం మీద సార్వత్రిక క్రైస్తవ సంఘానికి లైవ్ చూస్తున్న బిడ్డలతో ఈ అంశం మీద దేవుని వాక్యం పంచుకోమని కొన్ని దినాల నుండి ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పుతూ వచ్చారు. అదే మంచి ఆర్థిక వ్యవస్థకు 5 సూత్రాలు. ఆల్రెడీ టైటిల్ చూసుంటారు కదా, మంచి ఆర్థిక వ్యవస్థకు 5 సూత్రాలు. కొంతమంది ఈ టైటిల్ చదివి కొంతమంది అంటారు, అనుకుంటారు, అందరూ కాదు, అన్నయ్య మాకు ఆత్మీయ పాఠాలు కావాలి కానీ మాకెందుకన్నా ఆర్థిక సూత్రాలు అని కొంతమంది తెలివి తక్కువతనంతోనూ ఆ దైవికమైన సంపూర్ణత కలిగిన ప్రత్యక్షత లేకో మాకు ఆత్మీయ పాఠాలు కావాలి, మాకెందుకు ఆర్థిక పాఠాలు అని కొంతమంది, అలాగని వాళ్ళని తప్పు పట్టడం కూడా ఏం కాదు, అలా అనుకుంటారు. దైవజనమ ప్రతిదినం ఆత్మీయ పాఠాలే. అదే సమయంలో ఆర్థిక పాఠాలు, భూలోకంలో ఎలా బ్రతకాలో ఆ పాఠాలు కూడా క్రైస్తవునికి అవసరమే. కొంతమంది మాకు ఆత్మీయ పాఠాలు కావాలి కానీ ఆర్థిక పాఠాలు ఎందుకు అని అంటారు. వచ్చిన మాట, మన భక్తి జీవితం మీద మన ఆర్థిక పరిస్థితులు ప్రభావితం చూపిస్తాయా లేదా?
ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. మన ఆర్థిక పరిస్థితులు, మన ఆర్థిక వ్యవస్థ ఆత్మీయ జీవితం మీద ప్రభావితం చూపించిద్దా లేదా? నేనంట 100కి 100 పాళ్ళు చూపించకపోయినా ఎంతో కొంత మన ఆత్మీయ జీవితం మీద మన ఆర్థిక పరిస్థితులు తప్పకుండా ప్రభావితం చూపిస్తాయి. క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళి మందిరంలో చక్కగా పరిచర్య చేసి బలమైన ఆత్మీయ స్థితి కలిగి చక్కగా ఉపవాస ప్రార్థనలకు వెళ్తూ కలిగిన దానిలో దేవునికి ఇస్తూ ఆత్మీయ కోణంలో అంతా బాగుండి ఆర్థికంగా మన బ్రతుకులు చితికిపోయిన బ్రతుకులు అనుకోండి, ఏదో ఒక సందర్భంలో ఎంత ప్రార్థన చేస్తున్నా నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబట్టలేదే, ఎంత కన్నీళ్లుగా అరుస్తున్నా ఎదుగు బొదుగు లేని జీవితం నా బ్రతుకైపోయిందే, అసలు నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? హృదయంలో ఏదో ఒక మూలన ఏదో ఒక రోజు తప్పకుండా మన మనసును తొలుస్తుంది. అందుకని నేను అంట, నీవు ఐశ్వర్యవంతుడు కావాలి అనేది కాదు నా అభిప్రాయం. దేవుడు తన కృపను బట్టి అలా చెయ్యునుగాక. ఐశ్వర్యవంతులు కావాలి అనేది కాదు, కానీ ఒక మంచి ఆర్థిక వ్యవస్థ కలిగి మన కాళ్ళ మీద మన బ్రతుకుతూ దేవుని కృపను బట్టి మరో చోట చేయి చాచి అడుక్కోకుండా ఓ మంచి ఆర్థిక స్థితిగతులు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ప్రత్యేకంగా ఈ ఉదయకాలం వర్తమానం వింటున్న నీవు నీ కుటుంబం కలిగి ఉండాలి అనేదే నా ఆశ, నా హృదయంలో పరిశుద్ధాత్ముడు పెట్టిన ఆ దివ్యమైనటువంటి ప్రేరేపణ. మరోసారి అడుగుతాను, మన ఆర్థిక పరిస్థితులు మన ఆత్మీయ జీవితం మీద ప్రభావితం చూపిస్తాయా లేదా? ఎంతో కొంత కింద కామెంట్ బాక్స్లో రాయండి. కొంతమంది అంటారు, బైబిల్లో పేదలాజరు లేడా? ఆ ధనవంతుని బల్ల మీద నుంచి పడిపోయే రొట్టె మొక్కలు తిని కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతకలేదా? బ్రతికాడు. బ్రతుకుదాం అలా. ఒకవేళ దేవుడు ఆ స్థితి మనకు అనుమతిస్తే ఆ స్థితిలోనే తృప్తిగా బ్రతుకుదాం. కానీ ఆ స్థితిలో నుండి బయటకు రావటానికి అవకాశాలుంటే ఎందుకు మనం ప్రయత్నం చేయకూడదు అనేది నా ప్రయాస, అనేదే నా మనసులో దేవుడు పెట్టినటువంటి భావన. ఎంత పేదలాజరైనా ఏదో ఒక సందర్భంలో మనసులో ఆయాసపడి ఉంటాడు కదా, మనుషులం కదా. తప్పకుండా మన ఆర్థిక వ్యవస్థ ఆత్మీయ జీవితం మీద ఎంతో కొంత తప్పకుండా ప్రభావితం చూపిస్తుంది. తమ్ముడు, చెల్లి, అందుకనే ప్రపంచంలో ప్రతి క్రైస్తవ కుటుంబం ఆర్థికంగా ఒక మంచి ఆర్థిక స్థితిగతుల్లో ప్రతి బిడ్డ బ్రతకాలి. అలా బ్రతకటానికి 5 చక్కటి సూత్రాలు మీతో పంచుకుంటా. మొదటి సూత్రం, పొదుపు నేర్చుకో. ఆదాయానికి మించిన ఖర్చు, రాబడికి మించిన ఖర్చు ఎప్పుడు జీవితంలో ఖర్చు పెట్టడానికి ఇష్టపడకు. దేవుడు నీకు ఇచ్చే వారం జీతంలో కానీ, నెలసరి జీతంలో కానీ, దినసరి కూలీలో కానీ ఎంతో కొంత ప్రతి నెల మిగులుబడి పొదుపు చేయటం దేవుని సన్నిధిలో నేర్చుకో. ఎందుకో చెప్పంటారా? కొంతమంది జీవితాల్లో, కొంతమంది బ్రతుకుల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆదాయం జానెడు, ఖర్చు బారెడు. ఖర్చు ఎంత? ఖర్చేమో బారెడు పెడతారు, ఆదాయం చూస్తే జానెడు. మా తెలంగాణ భాషలో చెప్పాలంటే చారానా కోడికి బారానా మసాలా. ఆదాయానికి మించి విపరీతమైన ఖర్చులు పెట్టి అప్పులు పాలైపోయి ఆర్థికంగా చితికిపోయి మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదు, మేము ఇంత కష్టపడ్డా ఇంత ప్రయాసపడ్డా మందిరానికి వెళ్ళి ఇంత క్రమంగా బ్రతుకుతున్నా మా దేవుడు మమ్మల్ని దీవించలేదు అని దేవుని మీద వెక్కసపడే ప్రజలు క్రైస్తవ కుటుంబాల్లో ఎంతమంది లేరు? వాళ్ళు కష్టపడ్డది నిజమే, దేవుని మందిరంలో పరిచర్య చేసింది నిజమే, దేవుడంటే పిచ్చి ప్రేమ ఉన్నది కూడా నిజమే. కానీ ఆ కుటుంబాలు ఎందుకు పతనమైపోయాయో తెలుసా? ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటాన్ని బట్టి చాలా కుటుంబాలు
పతనమవుతూ వచ్చాయి. నేనంట ప్రతి నెల ఓ 30,000 రూపాయల జీతగాడివా, ఆ 30,000 రూపాయల జీతంలో ప్రతి నెల కనీసం ఒక 5,000, ఒక 5,000, ఒక 7,000 ఎంతో కొంత మిగులుబడి, ఎంతో కొంత పొదుపు చేయటం నేర్చుకో. క్రైస్తవ జీవితంలో పొదుపు లేకపోతే, పొదుపు లేని జీవితం ఎలా చితికిపోతుందో, అదుపు తప్పుతుందో, ఆర్థిక క్రమశిక్షణ లేని కుటుంబాలు ఎలా చితికిపోతాయో 3 విలువైన మాటలు మీతో పంచుకుంటా. ఓ భక్తుడు ఇలా అంటాడు, అదుపు లేని నోరు, పొదుపు లేని జీవితం కష్టాల పాలే. ఏంటి? అదుపు లేని నోరు, పొదుపు లేని జీవితం కష్టాల పాలే. ఇది విని వాహ్ కొటేషన్ భలే ఉందన్న కొటేషన్. ఇది కొటేషన్ కాదు తమ్ముడా, చెలి, ఇది కొటేషన్ కాదు, జీవిత సత్యం. కొన్ని కుటుంబాల్లో అటు పురుషుడికైనా స్త్రీకైనా నోటి మాటలకు అదుపు ఉండదు. కొంతమంది దైవ సేవకుల మాటకు కంట్రోల్ ఉండదు. కొంతమంది విశ్వాసులు అదుపు లేకుండా ఎంత మాట పడితే అంత మాట, ఏ మాట అంటానికైనా కూడా భయపడకుండా ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడటానికి సాహసించే వ్యక్తులు ఉంటారు. అదుపు లేని నోరు కుటుంబాన్ని శ్రమల పాలు చేస్తుంది. అదుపు లేని నోరు కుటుంబాన్ని అసమాధానం అలజడికి నెట్టేస్తుంది. అదుపు లేని నోరు ఎంత ప్రమాదమో, పొదుపు లేని జీవితం కూడా అంతే ప్రమాదమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. తమ్ముడు, ప్రతి నెల నీ రాబడిలో ఎంతో కొంత పొదుపు చేస్తున్నావా? పిల్లల కోసమని, పిల్లల ఫీజుల కోసమని, పిల్లల చదువుల కోసమని, పిల్లల భవిష్యత్తు కోసమని ఎంతో కొంత పొదుపు చేస్తున్నావా? ఆర్థిక క్రమశిక్షణ లేని జీవితం జీవిస్తున్నావా? ఆలోచించు. మరో భక్తుడు ఇలా అంటాడు, మాట పొదుపుతో ఆయుష్ పెరుగుతుంది, మూట పొదుపుతో ఆర్థికం మెరుగవుతుంది. విన్నారా? మాట పొదుపుతో ఆయుష్ పెరుగుతుంది, మూట పొదుపుతో ఆర్థికం మెరుగవుతుంది. ఇది కూడా విని భలే ఉందన్న, ఇది భలే ఉందన్న అని చెప్పుకోవటానికి కాదు తమ్ముడా, నీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచబట్టానికి. ఏమంటాడా భక్తుడు? మాట పొదుపుతో ఆయుష్ పెరుగుతూ వస్తుంది. మాటను పొదుపుగా వాడు, అదుపు లేకుండా మాట్లాడకు. నీ స్థాయికి మించి, నీ వయస్సుకు మించి, నీ పరిధికి మించి బౌండరీ దాటిన మాట ఎప్పుడు నీ నోట రావద్దు. రైట్? మాట పొదుపు నీ ఆయుష్ పెంచుతుంది. మూట పొదుపు నీ ఆర్థికం మెరుగవుతుంది. ప్రతి క్రైస్తవుడు ఆర్థికంగా మెరుగుపడాలి. ఎవరి దగ్గరకో వెళ్ళి చేయి చాచి అడుక్కునే పరిస్థితి క్రైస్తవ బ్రతుకులో ఉండకూడదు. అలా ఉండున్నట్లుగా ప్రతి నెల పొదుపు నేర్చుకో. మరో చక్కటి మాట, చెట్టు సవ్యంగా బలంగా ఎదగాలంటే పాదు ఎంత అవసరమో, జీవితం సవ్యంగా సాగాలంటే పొదుపు అంత అవసరం. పాదు లేని చెట్టు, పొదుపు లేని మనిషి ఎదుగుదల వంకర టెంకరే. చాలా బాగుంది కదా ఈ మాట. నాకైతే అంటా కదా, ముద్దాడాలనిపిస్తుంది. ఎంత బాగుంది. చెట్టు సవ్యంగా బలంగా ఎదగాలంటే పాదు ఎంత అవసరమో, జీవితం సవ్యంగా సాగాలంటే పొదుపు అంత అవసరం. పాదు లేని చెట్టు, పొదుపు లేని మనిషి ఎదుగుదల వంకర టెంకరే. నిజమే కదా? అది ఎంత జీవిత సత్యమో కదా. విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం మొలకెత్తి చిన్న మొక్క అవటంతో వ్యవసాయకుడు ఏం చేస్తాడు? దాని చుట్టూతో పాదు తీస్తాడు. ఆ పాదు తీసినప్పుడే పోయబడిన నీళ్లు నిలువ ఉంటాయి. ఆ నీళ్లు పీల్చుకొని అది ఏపుగా, బలంగా, దృఢంగా ఎదుగుతూ ఉంటుంది. పాదు లేకపోతే చెట్టు బ్రతుకు అస్తవ్యస్తంగా ఎలా ఉంటుందో, పొదుపు లేని జీవితం కూడా వంకర టెంకరగానే ఉంటుంది.
తమ్ముడా, ప్రతి నెల జీవితంలో పొదుపు నేర్చుకో. ఎప్పుడు వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకొని, వీళ్ళ దగ్గర అప్పు తెచ్చుకొని, వాళ్ళ దగ్గర వడ్డీకి తెచ్చుకొని, వీళ్ళ దగ్గర వడ్డీకి తెచ్చుకొని, ఈ కాలంలో చాలామంది ఈ కార్డులు ఉంటాయి కదా, క్రెడిట్ కార్డులు, గీకేస్తానే ఉంటాడు, గీకేస్తానే ఉంటాడు. ఆ వచ్చే డబ్బంతా, జీతం అంతా వడ్డీలకు మాకులకు కడుతూ ఆర్థికంగా చితికిపోయినటువంటి కుటుంబాలు లోకంలో ఎన్నున్నాయో అర్థం కాని పరిస్థితి. ఆ ఆర్థిక క్రమశిక్షణ లేక వచ్చేది ఎంత, మనం పెట్టే ఖర్చు ఎంత, స్థాయికి మించిన ఖర్చులు పెట్టి అప్పులు పాలవుతున్నారు. అప్పులు చేసేటప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని సామెతలు ఉన్నాయి. మరి మీ ప్రాంతంలో ఏదైనా సామెత ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. నేను నేర్చుకొని ఈసారి ఇంకొకరికి చెప్తా. విన్నారా? అంటారు, అప్పు చేసైనా పప్పు కూడు తినాలి. ఆహా, అప్పు చేసి పప్పు కూడు తినాలా? నో. విజయవాడలో ఒక సామెత ఉందట, పొలవమైనా పలావు తినాలంట. ఏంటంటే పొలవమైనా పలావు తినాల. నేను అమలాపురం కొత్తపేట ప్రాంతానికి వెళ్తే అక్కడ ఒక కొత్త సామెత నేర్చుకున్నా. అన్నయ్య పులస చేప తెచ్చాం అన్నారు. నాకు ఎలస పులస విన్నాదే తెలుసు కానీ అంత అవగాహన లేదు. ఏంటయ్యా పులస అన్న అసలు పులస మీద ఎన్ని సామెతలు ఉన్నాయో తెలుసా అని ఒక ఆయన చెప్పారు. పుస్తెలమ్మైనా పులస తినాలంట. విన్నారా? పుస్తెలమ్మైనా పులస తినాలి, అప్పు చేసైనా పప్పు కూడా తినాలి, పొలం అమ్మైనా పలావు తినాలి. నో నో. దైవజనమా, ఓ 50,000 రూపాయలు జీతగాడివైతే ప్రతి నెల ఒక్క 10,000 వెనక దాచిపెట్టు. మీరు అంటారా, అన్నయ్య దేవుడు రేపటిని గూర్చి చింతించొద్దు అన్నాడు కదా అన్నయ్య, ధనం సమకూర్చుకోవద్దు, దాచిపెట్టుకోవద్దు, చెమట పట్టిద్ది, పురుగులు పడతాయి అన్నాడు కదా అని. ఏంటి మీరు కొత్త బోధ మాట్లాడుతున్నారు అని అంటారా? మరి తమ్ముడా, రేపటిని గూర్చి చింతించొద్దు అన్నాడు కానీ ఆలోచించొద్దు అనలేదు కదా. వ్యూహ ప్రకారం ప్రణాళికలు వేసుకోవద్దు అని అనలేదు కదా. అదే దేవుడు సామెతల్లో ఒక మాట అంటారు. ఏమంటారు? అదే దేవుడు, సోమరి చేమల యొద్దకు వెళ్ళు, రాబోయేది వర్షాకాలం అని ఎరిగి 6 నెలలు ముందుగానే అది ఆహారం సిద్ధపరుచుకుంటుంది, దాని నడతను చూసి జ్ఞానం తెచ్చుకో అంటాడు. మరి ఆ మాటని ఏం చేద్దాం? దైవజన్మ, ప్రతి క్రైస్తవుడితో దేవుడు మాట్లాడుతున్న మాట అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో ఉత్తరం రాస్తూ 2వ కొరింథీ పత్రికలు 12వ అధ్యాయంలో ఇలా అంటాడు, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తిని సమకూర్చవలెను గదా అంటాడు. ఓ తండ్రి, ఒకవేళ నువ్వు పేద స్థితిలో ఉంటే నిన్ను కించపరచాలని కాదు, కృంగదీయాలని కాదు, ఎలా భవిష్యత్ తరాలకు మనం దేవుని దీవెని అందించాలి అనేదే నా మనసులో ఉన్న తాపత్రయం. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తిని సమకూర్చవలెను కదా. అంటే ప్రతి తల్లి తండ్రి బాధ్యత ఏంటి? పిల్లలకు ఆస్తిని సమకూర్చాలి. అందుకనే ప్రతి క్రైస్తవుడు పొదుపు నేర్చుకోవాలి అంటే రాబడికి మించిన ఖర్చు ఎప్పుడు జీవితంలో పెట్టద్దు. ఓ చిన్న పొదుపు జీవితాన్ని గురించి మీతో పంచుకుంటాను. బంగ్లాదేశ్ దేశంలో యూనిస్ అనే ఒక గొప్ప ఆర్థికవేత్త, సామాజిక స్పృహ కలిగిన ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు. ఆయనకు ఒక గొప్ప అవార్డు కూడా వచ్చింది, ప్రొఫెసర్ యూనిస్. తాను ఉంటున్న ఇంటి నుండి ఆ దారి వైపు, చౌరస్తా వైపు చూస్తున్నాడు. ప్రతిరోజు సాయంత్రం 6 స్త్రీలు ఆ మార్గం గుండా వెళ్ళటం, ఒక అర్ధగంట తర్వాత రావటం. సాయంత్రం అయిందంటే చాలు ఆ 6 అలా వెళ్ళటం రావటం 10 రోజుల పాటు గమనించాడు. ఏంటో ప్రతిరోజు ఈ 6 స్త్రీలు సాయంత్రం అటు వెళ్తున్నారు, ఇటు వస్తున్నారు, ఏంటా పరిస్థితి అని ఒకరోజు వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. అమ్మా, ఏంటి ప్రతిరోజు ఇలా వెళ్తూ వస్తున్నారు? వాళ్ళు చెప్పారు, అయ్యా మేము చిన్న వ్యాపారవేత్తలం. అంటే వ్యాపారవేత్తలు అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ కాదు, రోడ్డు మీద ఏదో ఫ్రూట్స్ ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళం.
అయితే మేము వ్యాపారం చేసుకోవటానికి ఏ రోజు కావలసిన డబ్బు ఆ రోజు పలానా సేటు దగ్గర తెచ్చుకుంటాం. ఆయన మాకు ₹6 ఇంట్రెస్ట్‌కి ఇస్తాడు. మేము వ్యాపారం చేసుకొని ఆయన ఇంట్రెస్ట్, ఆయన అసలు ఆయనకిస్తాం. మరలా రేపటి వ్యాపారానికి ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటాం. ఇది మా పరిస్థితి అని అన్నాడు. వెంటనే ఈ ప్రొఫెసర్ అన్నాడట, అయితే ఓ చిన్న మాట, ఆయన మీకు ₹6 ఇంట్రెస్ట్‌కి ఇస్తున్నాడు కదా, నేను మీకు ₹3 ఇంట్రెస్ట్‌కే ఇస్తా. నా దగ్గర డబ్బులు తీసుకుంటారా అన్నాడు. వాళ్ళు ఆ మాట విని, అయ్యా ₹6 ఎక్కడ, ₹3 ఎక్కడ, మీరు ₹3కి ఇస్తానంటే మేమెందుకు కాదంటామని అక్కడ మానేసి ఈయన దగ్గర డబ్బులు తీసుకోవటం ప్రారంభించారు. ఎంత? ₹3 ఇంట్రెస్ట్‌కి. రోజు ఈయన దగ్గర డబ్బులు తీసుకెళ్ళటం, మెటీరియల్ కొనుక్కోవటం, అమ్ముకోవటం, సాయంత్రం అయిందంటే ఈయన వడ్డీ ఈయనకి ఇవ్వటం, మరలా ఆ రేపటిక వ్యాపారానిక. ఇది ప్రతిరోజు జరుగుతున్నటువంటి ప్రక్రియ. 6 నెలలు అయిపోయింది. యూనిస్ అనే ఆయన ఈ 6గురిని ఆ సాయంత్రం అన్నాడట, రేపు సాయంత్రం మీరు మీ కుటుంబాలతో కలిసి మా ఇంటికి భోజనానికి రండి, మీ అందరికీ మంచి భోజనం పెడదాం అనుకుంటున్నాను, తప్పకుండా రండి అన్నాడట. ఆ మాట అనేసరికి వీళ్ళు, అరే ఈ వడ్డీలు ఇచ్చేవాళ్ళు జలగలాగా మన దగ్గర పీక్కొని తింటారు కానీ మనకు భోజనం పెట్టడం ఏంటి? కొంతమంది శవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచ్ ఉంటుంది. ఈ వడ్డీ వ్యాపారస్తుల్లో కొందరు జలగలు పీల్చుకున్నట్లుగా పీల్చుకొని తింటారు. అలాంటిది ఈయన మనల్ని భోజనానికి పిలవటం ఏంటి? అది కుటుంబ సమేతంగా రమ్మన్నాడు అని కాస్తంత ఆశ్చర్యానికి గురై మరుసటి రోజు సాయంత్రం ఇంటిల్లపాది 6 కుటుంబాలు భోజనానికి వచ్చాయి. వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాడు. భోజనం అంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి ₹36,000, 36,000, 36,000, 36,000, 36,000 ఇచ్చాడు. ఏం సార్ మరలా మాకు 36,000 ఇస్తున్నారు, ఇది వడ్డీకి ఇస్తున్నారా, అప్పుగా ఇస్తున్నారా అంటే, అమ్మా ఆ 36,000 మీవే, ఆ 36,000 మీవే. నాకు నెల రోజువారీ ₹3 ఇంట్రెస్ట్ ఇచ్చారు కదా, మీరిచ్చిన డబ్బులే నేను జాగ్రత్త చేసి దాచిపెట్టాను, 36,000. నేను వడ్డీ వ్యాపారస్తుని కాదమ్మా. మీకు పొదుపైన జీవితం, పొదుపును గూర్చి నేర్పటానికి మీరిచ్చిన డబ్బునే వడ్డీ రూపంలో తీసుకొని మీ డబ్బే మీకు ఇస్తున్నాను. నేను వడ్డీ వ్యాపారస్తుని కాదు. పేదల రక్తంతో పేదల సమాధుల మీద నా భవంతులు కట్టేవాడిని కాదు. ఇదిగో 6 నెలల్లో 36,000 మీ డబ్బు. చూసారా? రోజుకొచ్చి నెలకొచ్చి ₹6,000, ₹6,000, నెలకొచ్చి ₹6,000 మీ కష్టార్జితంలో నేనే దాచిపెట్టాను. ఈ 36,000 మీ డబ్బులు మీరు తీసుకోండి, పొదుపు నేర్చుకోండి అని భర్తకు, భార్యకు, పిల్లలకు, 6 కుటుంబాలకు పాఠం నేర్పాడట. అద్భుతం. ఆ 6 కుటుంబాలు ఆయన ఇచ్చిన సూచన పాటించడం ప్రారంభించి ఒబ్బిడిగా జీవితాన్ని కట్టుకుంటూ ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవటం ప్రారంభించారట. కొన్ని సంవత్సరాల్లోనే ఆ కుటుంబాలు చక్కటి స్థితిమంతపు కుటుంబాలుగా స్థిరపడి ఒకప్పుడు చాచే చేతులు ఇప్పుడు ఇచ్చే చేతులుగా మారిపోయాయట. ఆయనకు నోబెల్ ప్రైజో ఏదో ఇచ్చినట్టున్నారు. యూనిస్, ప్రొఫెసర్ యూనిస్. పొదుపు పొదుపు పొదుపు. తమ్ముడు, భక్తి జీవితం మీద ఆర్థిక వ్యవస్థ చాలా ప్రభావితం చూపిస్తుంది. ముగించే ముందు ఓ చిన్న మాట లేఖనాల్లో నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం, విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దానిని వ్యయపరచును. జ్ఞానుల ఇంట విలువగలిగిన ధనము, నూనె ఉంటదట. బుద్ధిహీనుడు దాన్ని వృధాగా వ్యయపరుస్తాడట. అతి ఖర్చు చేసేవాడు బుద్ధిహీనుడు. ఆదాయానికి మించి ఖర్చు చేసేవాడు బుద్ధిహీనుడు. పొదుపు చేతగాని వాడు బుద్ధిహీనుడు. వాక్యం చెప్పకనే చెప్తుంది. జ్ఞానులు ఇంట విలువగలిగిన ధనము, నూనె ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో చూడండి, నూనె పొదుపుగా వాడరు. నన్ను ఎవరో ఏమనుకోవద్దు.
ఆ! కొ కొన్ని కొన్ని గృహాల్లో ఇంట్లో ఉండేది ఇద్దరు. నూనె నెలకొచ్చి 10 కిలోలు. ఇంట్లో ఉండేది ముగ్గురు. వాళ్ళు తినేది ఇంతే. చెత్త కుప్పలో పడేసేది ఇంత. భర్త అంటాడు, "ఏమ్మా నీకు కొలత తెలీదా? ఎందుకు అట్లా అన్నం బయట పడేస్తున్నావు?" అంటే కొంతమంది తల్లులు ఏమంటారో తెలుసా? "నాకు తెలీదు గాని ఇక నువ్వు గొలిచి చూపించయ్యా." ఆ! నాకు ఈయన అంటాడు, "అమ్మా ఆ కుక్కలకేస్తున్నావు అన్నం. చెత్త కుప్పలో పడేస్తున్నావు. ఎందుకు అట్లా వేస్ట్ మీకు తెలుసా కొన్ని కుటుంబాల్లో ఎంత బియ్యం పోయాలి కొలత భర్త చెప్తాడు. కొలత నూనె కొలత భర్త చెప్తాడు. కందిపప్పు కొలత భర్త చెప్తాడు. అట్లాగని మీరు అట్లా ఉన్నారని నేను అన్నరు తల్లి. ఎక్కువ శాతం బుద్ధిహీనులై నూనె పోస్తానే ఉంటారు. నూనె పోస్తానే ఉంటారు. కొంతమంది వాళ్ళ భోజన పంక్తిలో కూర్చుంటే ఆ కూరలో నూనె అట్లా తేలియాడుతూ ఉంటది. ఆ నూనెలో కరివేపాకు ఈత కొడతా ఉంటది. వింటారా? టమాటా తొక్కలు నూనెలో ఈత కొడతా ఉంటాయి. అరే ఇంత ఇంత కూరకి ఎంత నూనె పోయాలి? ఆ జ్ఞానం ఉండదు. బుద్ధిహీనురాలు, బుద్ధిహీనుడు. వాక్యం ఏమంటుంది? ఆ విలువ కలిగిన ధనము నూనె జ్ఞానులు ఇంట ఉండును, బుద్ధిహీనుడు బుద్ధిహీనురాలు దాన్ని వేయపరుచును అని రాసి ఉంటుంది. తమ్ముడు, అదుపు లేని నోరు, పొదుపు లేని జీవితం కష్టాల పాలు చేస్తుంది. దేవుని ఒక మాట అడుగు, దేవా మీరు నాకు ఇచ్చిన దాన్ని ఎలా జ్ఞానంగా వాడుకోవాలో, ఎలా వాడుకోవాలో ఆ జ్ఞానం దయచి. నా పిల్లలకి నేను అప్పులు మిగల్చకూడదు. మా నాన్న మమ్మల్ని అప్పులు బాలు చేసి చచ్చిపోయాడు అన్న చెడ్డ పేరు భక్తిపరుడా నీకు రాకూడదు. నీ పిల్లలు అనాలి, మా అమ్మా నాన్న మాకు అప్పులు మిగల్చలేదు, కానీ వాళ్ళకి కలిగిన దానిలో కొంత ఆస్తి మిగిల్చి వెళ్ళారు. ఆ మాట నీ పిల్లలు నిన్ను గూర్చి మాట్లాడుదురుగాక. మంచి ఆర్థిక వ్యవస్థకు నంబర్ 1 పొదుపైన జీవితం అత్యవసరం. రేపు తతిమ 4 విషయాలు నేను మీతో పంచుకుంటాను. తప్పకుండా వినండి. నా ఆశ, నా ప్రార్థన, భూమి మీద ప్రతి క్రైస్తవుడు అప్పిచ్చేవాడిగా ఉండాలి, కానీ అప్పు చేసుకోకూడదు. మన బ్రతుకులు అప్పుల పాలు కాకూడదు. దేవుడట్టి కృపతో నిన్ను నీ కుటుంబాన్ని నిలవబెట్టును గాక. ప్రార్థన చేస్తాను, ఏకీభవిస్తారా? సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో ఈ ఉదయకాలం ఓ దివ్యమైన వర్తమానం ద్వారా మాట్లాడావు. అవునయ్యా, మాకు ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం, పొదుపైన జీవితం మాకు ముఖ్యం. దాని కొరకు మేము ఎలా బ్రతకాలో మొదటి ఆర్థిక సూత్రాన్ని మాకు నేర్పినందుకు స్తోత్రాలు. అదుపు లేని నోరు, పొదుపు లేని జీవితం, ఈ రెండూ ప్రమాదకరమే. మాతో మాట్లాడిన మాటకై స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ పొదుపైన జీవితం నేర్చుకుందురుగాక, ఆడంబరాలకు దూరంగా బ్రతుకుదురుగాక, పిల్లలకు అప్పులు కాదు ఆస్తిని మిగిల్చే తల్లిదండ్రులుగా ఒక్కొక్క తల్లిని తండ్రిని యేసు నామం పేరిట బలపరుచుదురుగాక. ఎవరు ఆర్థిక సమస్యల్లో, అప్పుల సమస్యల్లో చితికిపోతున్నారో మీ నామ ఘనత కొరకై వారికి విడుదల దయచేసి మహిమ పొందండి. నీ పేరు పెట్టబడిన నీ పిల్లలు అప్పిచ్చేవారిగా ఉండాలి, అప్పు చేసుకునేవారిగా బ్రతకూడదు. ప్రతి ఆర్థిక బంధకాలు తెంచబడాలి, అప్పుల బంధకాలు తెంచబడాలి. ఇచ్చేవారిగా ఒక్కొక్క బిడ్డను మీరు నిలవబెట్టి మహిమ పొందం. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి కలుసుకుందాం 7ంటికి. ఎన్ని కష్టాలైనా అవరోధాలైనా ముందుకే సాగిపో. థ్యాంక్ యూ.